మీరు వినే ఉంటారు, ప్రతి వ్యక్తికి ఆత్మ భాగస్వామి సోల్మేట్ అనేది ఉంటుంది అని చెప్తారు. దానికోసం ఎప్పుడు వెతుకుతూ ఉండాలని చెప్తూ ఉంటారు. ఆత్మ భాగస్వామి ఉండటం అనేది 100% సత్యమే. ఆత్మ భాగస్వామి మన సోల్మేట్ అనేది ఒక ఇప్పుడు ఈ జన్మలో ఆమె భార్య కావచ్చు, మరు జన్మలో ఆమె స్నేహితురాలు కావచ్చు, ఇంకొక జన్మలో ఆమె మరి చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు. అలాగ సోల్మేట్ అన్నది ఏదో ఒక జన్మలో వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి దగ్గర అవుతూ ఉంటుంది. దీనిని మనం గ్రహించాలి. చూడండి, మనలో కూడా ఈ అద్భుతాలు ఎంతోమంది చూస్తూ ఉంటాము. ఒక స్నేహితులు ఇద్దరు ఉన్నారనుకుందాము, వాళ్ళు సోల్మేట్స్ అవ్వచ్చు, భార్యాభర్తలే అయి ఉండక్కర్లేదు. వాళ్ళు ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండకుండా ఇద్దరు ఒకే అభిప్రాయాలతోటి కలిసి జీవనం సాగిస్తూ వాళ్ళు చేసే పనుల్లో కూడా, ఈ సృష్టి కార్యాలకు కూడా, ఈ విశ్వానికి సంబంధించిన ప్రతి కార్యంలో కూడా వాళ్ళిద్దరు కలిసే చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని మనం సోల్మేట్స్ అని అనుకోవచ్చు. వాళ్ళకి తెలియకుండా కూడా కొంతమంది ఈ జన్మలో మాయా ప్రపంచంలో మాయతో కప్పుకొని వాళ్ళు ఈ భూలోకానికి వచ్చినప్పుడు వాళ్ళు సోల్మేట్స్ అని తెలియకపోయినా కూడా వాళ్ళు కలిసే ఆ పనులు చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళని కూడా మనం ఎంతోమందిని మాస్టర్స్ని మరి చూస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే దివ్యశక్తి నుంచి, అంటే పరమాత్మ నుంచి ప్రాణశక్తి వెలువడి వచ్చినప్పుడు అది ఒక జంటగా రూపుదిద్దుకుంటుంది. మరి పూర్ణాత్మ నుంచి అంశాత్మలుగా వచ్చేటప్పుడు అవి సోల్మేట్స్ రెండు కూడా ఇక్కడ ఈ జన్మ తీసుకునేటప్పుడు ఒక జంటగా, ఒక అంటే ట్వీన్స్గా జన్మ తీసుకుంటూ ఉంటుంది. ఒకటి ఆడగాను, మరొకటి మగగాను. అట్లాగా ఒకటి ఆడలాగా అంటే ఒక అమ్మాయిలాగా, ఒక అబ్బాయిలాగా జన్మ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ సోల్మేట్స్ అనమాట. ఆ సోల్ కోసం ఈ సోల్ ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జన్మలైనా కూడా కొంతమంది చూడండి అసలు పెళ్ళే చేసుకోరు ఈ జన్మలో. ఎందుకని? ప్రపంచంలో అమ్మాయి లేకనా? ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. కొంతమంది అమ్మాయిలు పెళ్ళే చేసుకోరు అబ్బాయిలు లేకనా. కానీ ఆ తన ఏదైతే సోల్మేట్గా గత జన్మలో పైలోక వాసాలలో ఏ జన్మలో అయితే సోల్మేట్గా నిర్ణయించుకుంటారో ఆ సోల్మేట్ దొరికేంత వరకు వాళ్ళ అన్వేషణ సాగుతూనే ఉంటుంది. అది ఈ జన్మలో కుదరలేదనుకోండి, ఇంకొక జన్మలో అయినా సరే ఆ సోల్మేట్ కోసం ఎతుకుతూ అతను దొరికిందాకా ఆగి అతన్ని కలవటం, అతనితో కలిసి జీవనం సాగించటం, అతనితో కలిసి ఈ విశ్వానికి ఏ పని అయితే చేయాలని వాళ్ళు అక్కడ సోల్మేట్స్గా ఉన్నప్పుడు పూర్ణాత్మతో వాళ్ళు ఒప్పందం చేసుకొని వస్తారో అప్పటి వరకు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారనమాట. అవి రెండు విడివిడిగా పరిణితి చెందుతూ ఉంటాయి. రెండుగా అయినాయి కదా, అవి రెండు కూడా విడివిడిగా పరిణితి చెందుతూ ఉంటాయంట. ఒక్కో దానిని కోటగా స్త్రీ పురుష జన్మలుగా ఉంటాయి. అయితే ప్రత్యేకమైన సందర్భాలు ఏర్పడినప్పుడు, ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చవలసి వచ్చినప్పుడు ఈ రెండు జీవాంశలు ఒక దగ్గర చేరతాయి. మరి విశ్వానికి మరి ఎంతో గొప్ప విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది, వాళ్ళు విశ్వకర్మ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు దగ్గర అవ్వటం జరుగుతుంది. అప్పుడు దాకా వాళ్ళు విడివిడిగా ఉన్నా కూడా ఒకళ్ళను వెతుక్కుంటూ సృష్టిలో తిరుగుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే విశ్వానికి ఒక గొప్ప కార్యం చేయాల్సి ఉంటుందో ఆ ప్రకృతే వాళ్ళిద్దరిని కూడా దగ్గరికి కలపటం జరుగుతుంది. ఎందుకంటే ఒకదాని నుంచి మరొకటి స్ఫూర్తి పొందుతూ ఈ బహుకార్యాన్ని సాధిస్తారు. ఎందుకంటే మరి ఒకదానిని ఒకటి స్ఫూర్తి చేసుకుంటూ, ఒక ఆత్మని మరొక ఆత్మ పరిణితి చెందించుకుంటూ స్ఫూర్తి చేసుకుంటూ ఆ గొప్ప కార్యక్రమాన్ని ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు సిద్ధం చేసుకుంటూ ఉంటారంట. ఈ గొప్ప వ్యక్తి యొక్క గొప్ప లక్ష్యాన్ని సాధించినప్పుడు తన భార్య సహాయకారుల అండదండలు లేకపోతే తాను సాధించలేకపోయేవాడని చెప్పడం వింటుంది. ఇది మన ప్రతి గురువుగా ఎదిగిన ప్రతి గురువుల దగ్గర, మరి గొప్ప కార్యాలు చేసే ప్రతి మాస్టర్ దగ్గర మనం ఈ విషయాన్ని వింటూనే ఉంటాము. ఎందుకంటే నా భార్య సహకారం లేకపోతే నేను ఈ పని చేసేవాడిని కాదు, నా భర్త సహకారం లేకపోతే నేను ఈ పని చేసేదాన్ని కాదని చెప్పేసి ఇద్దరు కూడా అలా చెప్పడం మనం ఎన్నోసార్లు వినే ఉంటామన్నమాట. ఎందుకంటే వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయంటే వాళ్ళు సోల్మేట్స్ అన్నమాట. వాళ్ళు ఇద్దరు కూడా జంట ఆత్మలుగా వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి ఒకే కార్యాన్ని ఇద్దరు కలిసి చేయటం, విడివిడిగా రెండు ఆత్మస్వరూప రూపాల్లో ఇద్దరు కలిసి ఉండి పనిచేయటం అనేది ఈ జంట సోల్స్గా మనం గ్రహించుకోవచ్చు. వారిద్దరూ ఆత్మ భాగస్వాములు అయి తీరాలనే
లేదు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వాలనేమీ లేదు. అన్నా చెల్లెళ్ళు అయ్యి ఒకే కార్యాన్ని గొప్పగా చేయవచ్చు. తల్లి కూతుళ్ళు చేయొచ్చు, తండ్రి కొడుకులు చేయొచ్చు, అన్నదమ్ములు చేయొచ్చు, లేదా అసలుకి ఏ సంబంధం లేకుండా, ఏ రక్త సంబంధాలు లేకుండా ఇద్దరు స్నేహితులు కూడా కలిసి ఆ పని చేయవచ్చు, కాకపోవచ్చు. అలా అయినప్పుడు వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసి పనిచేస్తున్నట్టు కనపడతారు. వాళ్ళు ఒకే రకంగా ఆలోచించడమే కాకుండా తమకు ఏది సరిపోతుందో కూడా ఇద్దరు ఒకే విధంగా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేయటమే కాకుండా వాళ్ళకి ఏది సరిపోతుందో కూడా వాళ్ళు చూసుకుంటారంట. ఇది పాజిటివ్ నెగిటివ్ల పరిపూర్ణమైన కలయిక. ప్రకృతిలో స్త్రీ పురుషుల పరిపూర్ణ కలయికగా ఉంటుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. మరి భార్య ఎక్స్ అయితే భర్త వై అవుతాడు, భార్య వై అయితే భర్త ఎక్స్ అవుతాడు. అలా కలిసినప్పుడే సృష్టి ధర్మం జరిగి మళ్ళీ సంతానోత్పత్తి జరుగుతుంది. అట్లానే ఇక్కడ కూడా రెండు సోల్స్ కూడా ఒకటి పాజిటివ్లో ఒకటి నెగిటివ్లో ఉండి ఇద్దరు కలిసినప్పుడే ఈ విశ్వానికి మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ప్రతిసారి ఆత్మ భాగస్వామితో కలిసి జీవించడం మంచిది కాదు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో మనం బహు స్వార్థపూరితంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇతరుల దృష్టికోణం నుంచి విషయాలను చూడటం మనం ఎన్నటికీ నేర్చుకోము. వేరే ఆలోచనలలో ఎలా మెలగాలో నేర్చుకోము. గట్టిగా నిలబడి ఏమి చేయకుండా పోతామో కానీ దానికి బదులు తగ్గి ఒగ్గి ఏదో ఒకటి సాధించటం నేర్చుకోము. ఎప్పుడైతే మనకి ఒకళ్ళ మీద అపారమైన ప్రేమ కలిగిందో అక్కడ ఎమ్మటే స్వార్థం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి ఇక్కడ కూడా విశ్వానికి చేయాల్సిన మరి ఆ ప్రజెంటేషన్, విశ్వానికి మనం ఏమి ఇవ్వాలనుకొని అక్కడ పైన పూర్ణాత్మతో మనం ఒప్పందం చేసుకొని వస్తామో అవి ఇక్కడ కొన్ని చేయలేకుండా పోతాం. అందుకనే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. దీని గురించి మళ్ళీ ఈ పూర్ణాత్మ, ఈ అంశాత్మలు, ఈ జంట సోల్ మేట్స్ గురించి మళ్ళీ రేపు మరొకసారి వివరంగా చెప్పుకొని మళ్ళీ ముందుకు సాగుదాము. ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.